సేమ్ ముచ్చట ఎక్కడినా మన కరుణాకర్ సుగుణ దగ్గర విన్నాం. టీవీ స్టేషన్లకు వచ్చి నాకు సమాచారం ఉంది, యొక్క హర్ష కుమార్ గారు ఈ కొంతమంది పాస్టర్లను పిలిచి ఎంపైర్ ఏదో ఉండే శైలం రాజా ఏవో కొంతమంది పిలిచి 5 కోట్లు ఇచ్చిండ్రు, ఈ ప్రవీణ్ బ్రదర్ నీ అంతా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఆయన చేసుకోకపోతే వీళ్ళు చంపేసారు అని చెప్తున్నాడు వాడు కరుణాకర్ సుగుణ. ఇంకా వాడు నోరుకి ఏదొస్తా చెప్తున్నాడు, అంటే కావాలని చెప్తున్నాడు. కేవలం ఏంటంటే మేము చంపలేదు, వాళ్ళు చంపి వాళ్ళ మీద రావద్దు అని పాస్టర్లు చంపిన దుష్ప్రచారం రివర్స్ గేమ్ ఆడుతున్నారు. ఓకే, కానీ చంపింది వాళ్ళే. ఎందుకంటే కరెక్ట్ ఈ దేశంలో లేను అని చెప్పడానికి వాడు లలిత్ కుమార్ గారు అమెరికాకు పోయిండు, వీడు కూడా పోయిండు, వాడు కూడా పోయిండు. వాడు ఇంకా వేరే దగ్గర కూడా లలిత్ కుమార్ గారు క్లియర్ గా చెప్పిండు, ఏది నేను కత్తి మహేష్ దాంట్లో నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినా అని. సో కానీ వీళ్ళు ఏంది ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ బాడుకో ఏది ఏమంటారు పాస్టర్లు చంపినని చెప్తున్నాడు వాడు. నేను మాలా డాష్ అని బూతులు మాట్లాడుతున్నాడు. సో ఏది ఏమైనా వాడు ఎందుకంటే వాడు ఏమంటాడంటే వీళ్ళు ఒకప్పుడు హిందువులే కదా, కాబట్టి పాస్టర్లకు కూడా నచ్చట్లేదు, వీళ్ళు హిందువులు అయ్యండి కన్వర్ట్ కావడం, అందుకని పాస్టర్లే వీళ్ళని చంపుతున్నారని చెప్తున్నాడు. అంటే ఇక్కడ 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏది అంటే కొంతమంది దొంగ పాస్టర్లను ఇలా పంపించిండ్రా వాళ్ళు, అంటే బీజేపీ ఎప్పుడైతే అధికారంలో వచ్చిండో అప్పటి నుంచి ఈ కొంతమందిని దొంగ పాస్టర్ని ఇలా పంపించారు ఇన్సైడర్లకి. ఇప్పుడు ఎట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు ఏం చేసిండు చంద్రబాబు నాయుడు అనే కుట్రల బాబు అప్పుడు ఏం చేసిండు, ఈ నక్సలైట్లని ఏరివేయాలంటే ఏం చేసిండు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కుమ్మక్కై నయీం అనేటోని నక్సలైట్ లెక్క అలాగ పంపించి వాళ్ళన్ని సీక్రెట్లు తెలుసుకొని వాళ్ళని ఒక్కొక్కరిని లేపేపించిండు ఆ నయీం అనేటోతో. తర్వాత లాస్ట్ నయీం లేపేసారు. ఎందుకంటే ఈ సీక్రెట్లన్నీ బయటకు రావద్దని. దట్స్ ఎ ట్రిక్. సిమిలర్లీ వాడు పాస్టర్లు చంపారు అంటున్నారంటే ఆ కొంతమంది గాడిద కొడుకులని ఈ పాస్టర్ రూపంలో ఎప్పుడో పంపించారు. ఓకే, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇంకా అంతకు ముందుకే బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి. అంటే ఇలా పాస్టర్లలో ఒక 50% దొంగనా కొడుకులు ఉన్నట్టున్నారు, 50% రియల్ వాళ్ళు ఉన్నట్టున్నారు. అది గమనించాలి పాస్టర్లు. ఓకే, ఎందుకంటే ఈ ప్రవీణ్ బ్రదర్ కి సంబంధించిన వేరే బోర్డ్స్ ఆయన ఎటు పోతున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఈ పాస్టర్లకే తెలుస్తుంది, మిగతా బయట వాళ్ళకి అంత ఈజీగా తెలియదు, అంత ఈజీగా బయట వాళ్ళకి చెప్పరు. ఓకే, ఆ క్రమంలో ప్రవీణ్ బ్రదర్ తోటి ఆ రోజు ఎవరు మాట్లాడినరు, పొద్దుగాల 8 నుంచి 10:30 లోపల ఎవరెవరు కాల్ చేసిండ్రు, తర్వాత ఆన్ ద వే ఉన్నప్పుడు ఎవరు కాల్ చేసిండ్రు, ఎందుకు యాక్చువల్ ప్రవీణ్ బ్రదర్ కి ట్రిప్ 25th రోజు ఉండే, నెక్స్ట్ డే ఉండే, అది మండే అయిందా సండేనో మండేనో, సో నెక్స్ట్ డే ఉండే, ఆ రోజు లేకున్నా గానీ ఆ రోజు ఏ రోజు అయితే ఆ ట్రావెల్ చేసే రోజు కావాలని వాళ్ళు పొద్దుగాల 8 నుంచి 10:30 లోపల చాలా కాల్స్ వచ్చినాయంట ప్రవీణ్ బ్రదర్ కి, నువ్వు కంపల్సరీ రావాలి సార్ అని. ఆ తర్వాత ఇది 11:26 నుంచి 11:26 నుంచి 44 నిమిషాలు ఒక అతను మాట్లాడిండు. సో మాట్లాడి అతన్ని ఎందుకు మాట్లాడిండు, ఇతను కంపల్సరీ వస్తుండా లేదా 7 దాకా వచ్చిండు అని మేక్ ష్యూర్ చేసుకొని వాళ్ళకి ఈ లలిత్ కుమార్ ఈ బాడుకోలకు చెప్పడానికి. ఓకే, అంటే ముందస్తుగా ఒక రోజు ముందే రప్పించారు కావాలని. ఆన్ ద వే ఎక్కడున్నాడు మొత్తం ఆ ఫోన్ లో మాట్లాడుకుంటూ అది చేయగలిగారు. ఓకే, అర్థమైందా? రెండోది ఎక్కడికైతే కొవ్వూరికి పోయి ఎవరినైతే కలవాలనో వాళ్ళు ఇప్పటి వరకు పబ్లిక్ లో వచ్చి ఇట్లా మా దగ్గరికి వస్తుంటే చచ్చిపోయిండు అని ఇప్పటి వరకు వాళ్ళు చెప్తలేరు. అక్కడ కొవ్వూరు చెందినటువంటి ఎక్కడైతే అనేది మీటింగ్ ఉందో వాళ్ళు చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు అంటే వాళ్ళ హస్తం కూడా డెఫినెట్లీ ఉండి ఉంటుంది. అంటే ఏం చెప్తున్నా, ఇక్కడ దొంగ పాస్టర్లు ఒక 50% దొంగ పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ కావాలని ఇన్ఫిల్ట్రేట్ చేశారు. ఎందుకంటే ఈ పాస్టర్ల యొక్క సీక్రెట్లని తెలుసుకుందాం అనే ఉద్దేశంలో, ఎట్లా నడుస్తుంది వీళ్ళ నెట్వర్క్ ఏముంది, వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి, ఎట్లా కన్వర్ట్ చేస్తుర్రు, అన్ని వాళ్ళు బీజేపీ ఈ గాడిద కొడుకుల దగ్గర ఉన్నాయి. చిన్నజీఆర్ గాడు మన పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరెవరు వచ్చిర్రో ఈ సనాతన అధర్మాన్ని పెంచి పోషిస్తున్న ఆర్య బ్రాహ్మణ మెంటాలిటీ ముండా కొడుకులు అందరూ. ఓకే, ఇట్స్ ఎ బిగ్గర్ ప్లాన్. ఓకే, కాబట్టి అయితే వీడు మాట్లాడుకుంటే ఏమంటాడు, ఈ పాస్టర్లు ఎట్లయితే పాస్టర్లే ప్రవీణ్ పగడాల బ్రదర్ని చంపేసిండ్రు, ఇట్లనే వాడి పోస్టులు చూశారు కదా, వాడు ఆర్ఎస్ఎస్ ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ వాడు ఏం చెప్తున్నాడు, నాకు తెలుసు ఎవరు చంపారు, పాస్టర్లే చంపారు, ఈ పాస్టర్లే రానున్న రోజుల్లో ఇంకా అనేక మంది పాస్టర్లను చంపుతారు అంటుండు వాడు నాతో ఫోన్లో. అని అర్థమైంది,
ఈ ఈ దీన్ని కొంతమంది పాస్టర్లు సహకరించారు, నేను అగ్రి చేస్తా. ఏదో ఊరు అన్నాక ఏదో ఊరవతలే గుడిసెలు ఉంటాయి అన్నట్టు ఈ యొక్క ఏది ప్రతి మతంలో చెడ్డ గాడిద కొడుకున్నారు స్వార్థపరులు. ఓకే, వాళ్ళు సహకరించారు, అంగీకరిస్తా. కానీ హూ ఆర్ ద మాస్టర్ మైండ్స్, ప్లాన్ ఎవరు వేస్తున్నారు, ఎగ్జిక్యూట్ ఎవరు చేస్తున్నారు అనేది ముఖ్యం మనకి. ఎస్, ఈ గాడిద కొడుకులు అమ్ముడు పోయినరు, వాడిని చిల్లర కావాలి అమ్ముడు పోయిండు, లేకపోతే వాడే ఇళ్ళకి వచ్చిండు, ఎక్స్-ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఇళ్ళకి వచ్చిండ్రు పాస్టర్లుగా. ఓకే, సో కాబట్టి దే ఆర్ దేర్ పీపుల్. ఓకే, వీళ్ళు నిజమైన పాస్టర్లు కాదు, వీళ్ళు పాస్టర్లు అని చెప్పుకుంటారు కానీ వీళ్ళు పాస్టర్లు కాదు. ఓకే, అర్థమైందా? సో కాబట్టి అదొక పెద్ద పథకం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. అయితే వీడు ఏమంటున్నాడు, ఇండైరెక్ట్ గా పాస్టర్లే చంపినరు, ఇంకా అందరు పాస్టర్లను కూడా లేపేస్తారు. ఒకప్పుడు వాళ్ళంతా హిందువులే కాబట్టి మళ్ళీ ఆ హిందువులుగా వాళ్ళు రావాల్సిందే. ఒరిజినల్ గా వేరే దేశం ఎక్కడైతే ఆ దేశాలు పుట్టినాయో వాళ్ళు ఇక్కడ లేరు. ప్లస్ నేను రెండోది ఇంకోటి విన్నా ఏంటంటే, ఈవెన్ ఈ మోడీ వాళ్ళ ఇప్పుడు ఈ ముస్లింస్ ని ఇంత ఇబ్బంది పెట్టినా ఎందుకు ఇస్లాం కంట్రీస్ రెస్పాండ్ అయితే లేవు, ఈ క్రిస్టియన్ మన మణిపూర్ లో ఇంత అయినా ఎందుకు క్రిస్టియన్ కంట్రీస్ రెస్పాండ్ అయితే లేవు అంటే, వాళ్ళు ఏమని భావిస్తారట అంటే, మేము ఒరిజినల్, వీళ్ళు కల్తీ, కన్వర్టెడ్, వీళ్ళు కల్తీ అని అనుకుంటారంట వాళ్ళు. అరబిక్ కంట్రీస్ వాళ్ళు కానీ అక్కడ ఎవరైతే ఒరిజినల్ క్రిస్టియన్స్ అని, ఒరిజినల్ ముస్లిమ్స్ అని భావించే వాళ్ళు వీళ్ళని కల్తీగా చూస్తారంట భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ ని. కాబట్టి వీళ్ళని ఏమైనా పట్టించుకోరంట వాళ్ళు. ఓకే, అది కూడా ఒక కారణం. అది కాకుండా చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క చైనా తోటి ఈ భారతదేశం వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు, వ్యాపార నిమిత్తం అన్నిటికీ వాళ్ళకి సహాయ సహకారాలు ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఇది భారతదేశాన్ని కూడా శత్రుత్వం చేసుకోకూడదు అన్న అది కూడా వ్యాపార ధోరణి, అది కూడా ఒక కారణం. ఇది కూడా ఒక కారణం, వీళ్ళు ఒరిజినల్ కాదని చెప్పి, కల్తీ అని చెప్పి. ఓకే, ఏది ఏమైనా ఇక్కడ ఏమంటున్నా అంటే, ఈ యొక్క వాడు చెప్పిన దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఈ అందరు పాస్టర్లను కూడా పాస్టర్లే చంపారని అబద్ధం చెప్పి ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా లలిత్ కుమార్, ఈ సినాజియరు, అమిత్ షా, బీజేపీ ఆర్ఎస్ఎస్, బ్రాహ్మణ ముండా కొడుకులు, సనాతన ధర్మ ముండా కొడుకులు, దే హ్యావ్ ఎ బిగ్గర్ ప్లాన్ టు ఇరాడికేట్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. హౌ దే ఇరాడికేటెడ్ బుద్ధిజం అనేది ఇక్కడ మనం గమనించాలి. ఓకే, అర్థమైందా? సో అట్లా వాడు చెప్తున్నాడు అంటే రివర్స్ గేమ్ ఆడుతున్నాడు. సేమ్ కరుణాకర్ సింగ్ కూడా అన్నాడు, మీరు కావాలంటే చూడండి ఆర్టీవీలో. ఆ టీవీ ఆయన కూడా అడిగిండు, మీకు ఎట్లా తెలుసు ఊహిస్తుర్రా అని. ఏది హర్ష కుమార్ గారికి ఈ పాస్టర్లు 5 కోట్లు ఇచ్చిండ్రు ఆయన చంపేయడానికి, నువ్వే ఆత్మహత్య చేసుకోంటే చేసుకోలేదు, అందుకని వాళ్ళు చంపేసిర్రు అని వాడే చెప్తున్నాడు. అంటే హౌ దే ఆర్ అంటే మొన్నటిదాకా ఏమన్నారు, ఐజీతో సహా వీళ్ళు కరుణాకర్ సింగ్ ఇంకోటి ఏమన్నారు, అది యాక్సిడెంట్, వాడు తాగి చచ్చిండు అన్నారు. అది కాదు, మనం ఆధారాలతోటి అంత స్పెసిఫిక్ గా మాట్లాడి అన్ని చేస్తే కోర్టులు కూడా అది ఏది మీరు ఎవిడెన్స్ చూపెట్టనే వరకు అర్థమైంది వాళ్ళకి, ఇది హత్య అనేది ప్రజలకు తెలిసిపోయిందిరా అని. ఇప్పుడు ఏమంటున్నారు, ఇది పాస్టర్ చేయించారు అంటున్నారు. మొదటిదాకా యాక్సిడెంట్ అయింది, తాగి పడిపోయింది, 3 రకాలు తెచ్చిండు అన్నాక మళ్ళీ మాట ఎందుకు మారుస్తుండ్రు వాడు సిగ్నగాడు? మొన్నటిదాకా ఇప్పుడు డిన్ని డిబేట్లు చేసిండు. వాడు ఏమన్నాడు, యాక్సిడెంట్ రా, ఆడో తాగిపోతున్నారు. ఆడో తాగిపోతు నుంచి ఇలా మళ్ళీ పాస్టర్లు చంపించారు అని ఎందుకు అనాలి? అంటే వీళ్ళు మనం ఎంత మొత్తుకున్నా ప్రజలు అది హత్య అని అది నిర్ధారణకు వచ్చేసిండ్రు. ఎందుకంటే వాస్తవాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీని నుంచి తప్పించుకోవాలి, మన నెత్తి మీదకి రావద్దు అంటే ఏం చేయాలి, పాస్టర్లను బలిపశువుని చేయాలి. అంటే ఇక అర్థమైపోయి అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఓవరాల్ వాంతో చర్చించిన వాంతో మాట్లాడిన దానిలో మనకి ఏమర్థమైంది, ఈ బీజేపీ వాంతోటి ఒకటే సింపుల్, ఒకటి దే హ్యావ్, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ప్రవీణ్ పగడాల్ అనేది ఆరంభం మాత్రమే. ఎందుకంటే ప్రవీణ్ పగడాలకి ఉన్నటువంటి ఆ యొక్క ఒరేటరీ స్కిల్స్, ఆ నాలెడ్జ్, ఆ పుస్తకాలు చదివిన విధానము, ఆయనకున్న అంత పట్టు, ఆయనకు ప్రజలకు చెప్పే విధానము, ఈయన్ని ఇట్లనే బతకనిస్తే అర్థమైందా, మనకు పుట్టగాతులు ఉండయి, మొత్తం భారతదేశానికి క్రిస్టియానిటీ చేస్తాడు అన్న భావన. బుద్ధుని 80 ఏళ్ల వయసులో కూడా విషమించి చంపడానికి కారణం అదే. ఓకే, ఇది బ్రాహ్మణ ఆధిపత్యం పోతుందని అర్థమైందా. ముస్లిమ్స్ వచ్చినప్పుడు కూడా, ముస్లిం పాలకులు వచ్చినప్పుడు కూడా వాళ్ళ బ్రాహ్మణ ఆధిపత్యం పోతుందని భక్తి మూవ్మెంట్ అని స్టార్ట్ చేశారు. ఓకే, సో అట్లనే ఈ యొక్క ఇప్పుడు ఈ యొక్క వాళ్ళకి ఎవరైతే థ్రెట్ అనిపిస్తుంది, వాళ్ళ యొక్క బ్రాహ్మణ ఆధిపత్యానికి పోతుంది అనిపిస్తే వాళ్ళని బుద్ధిస్టులనైతే, బుద్ధ మంకులనైతే, బౌద్ధ సన్యాసులనైతే వాడు పుష్యమిత్ర శృంగుడు అనే బ్రాహ్మణుడు అశోకుని మునిమనుడు అయినటువంటి బృహద్రథుని కింద పనిచేసేవాడు ఈ పుష్యమిత్ర శృంగుడు అనేవాడు బ్రాహ్మణుడు, సైన్యాధ్యక్షుడిగా.
సో వాడు ఆ రాజుని చంపేసిండు. అటనే వాని పాలనలో ఒక్కొక్క బౌద్ధ సన్యాసి తల తెచ్చేస్తే ఎన్నో కాసులు ఇస్తా అని చెప్పిండు. అంటే ఎంత కిరాతకంగా చంపినరో అర్థం చేసుకోండి. అంటే వాడి ఆధిపత్యం కోసం, వాడి అధికారం కోసం ఎంత మందినైనా చంపడానికి ఒక్క నిమిషం వెనుకాడినటువంటి ఈ ఆర్యులు, ఇది మూలవాసుల దగ్గర లేదు. అందుకే అంటున్నా హిందువులు వేరు, మూలవాసులు వేరు. అహింస, శాంతి, యోగ, ధ్యానము, ఇవన్నీ శ్రమణ పరంపర, ఇదంతా హిందూయిజము, బుద్ధిజము, జైనిజము, ఇది హిందుత్వం. దీస్ వేస్ట్ ఫెలోస్ does not belong to India or Hindustan. These came from Arya. Their blood is ఇదే ఫైటింగ్, సంపడం, బలి ఇయ్యడం, నరబలులు, జంతుబలులు, ఈ యజ్ఞాలు, యాగాలు, గుర్రాలు, ఇదే పని. అశ్వమేధ యాగము, రాజస్వ యాగము, ఇదే పని. దరిద్రం ఉండకూడదు. అర్థమైందా మిత్రులారా? సంపద వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఈ దరిద్రం ఉన్నది. అయితే ఈ క్రమంలో ఏం చెప్తున్నా, వాని గురించి చెప్పిన అంటే మనం గ్రహించాల్సింది ఇంక మిగతా పాస్టర్లకు కూడా థ్రెట్ ఉంది. ప్లస్ ఇందులో దొంగ పాస్టర్లు ఎంతమంది ఉన్నారు అనేది గ్రహించడానికి ప్రయత్నం చేయండి.